నమస్తే అండి. ఈరోజు మనం రొయ్యలు ఎప్పుడు చేసుకుందామండి. ముందు స్టవ్ వెలిగించి రొయ్యలు పెట్టానండి. రొయ్యలు వేడైన తర్వాత అందులో వాటర్ వస్తుందండి, తీసేయాలండి. ఇవి ఆ వాటర్ తీసేస్తే నీసు వాసన ఉండదండి అసలు. ఒకసారి మీరు ట్రై చేయండి. ఆ రొయ్యల్లో వాటర్ అలా పెట్టుకుంటే చాలా వాసన ఉంటాయండి. మొత్తం తీసేస్తే బాగుంటాయి, అసలు వాసన అన్నదే ఉండదండి. వేడైన తర్వాత చూద్దామండి. చూడండి ఎంత వాటర్ వచ్చిందో. ఈ వాటర్ అంతా తీసేయాలండి. ఇది తీయకపోతే చాలా వాసన కింద ఉంటాయండి రొయ్యలు. ఇవి మొత్తం తీసేయాలండి. వాటర్ అంతా తీసి చూపిస్తానండి. చూడండి వాటర్ అంతా తీసానండి. నీళ్ళు ఏమి లేవండి, అసలు వాటర్ లేదు రొయ్యల్లో. ఇంకా ఈ టైంలో ఇప్పుడు నూనె వేసుకోవాలండి. ఫ్రై కదండి, కొద్దిగా ఎక్కువ పడద్ది. ఇందులోనే పసుపు, ఉప్పు వేసుకోవాలండి. వేగనివ్వాలండి. వేగనియండి, ఇంకొద్దిగా వేగాలి. అసలు వాసన అయితే ఉండదండి రొయ్యల్లో. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఇలాగ వేపుకుంటే. చాలా బాగుంటుందండి. ఆ వాటర్ ఉంటే నీసు వాసన ఎక్కువ ఉంటాయండి రొయ్యలు. వాటర్ తీసేయాలండి రొయ్యలు, తీసేసి వేపుకోవాలండి. చూడండి వేయండి. మరి రోస్ట్ కాకుండా కొద్దిగా మెత్తగా వేపుతున్నానండి నేను. కొంతమంది రోస్ట్గా వేపుకుంటారు, ఎలాగైనా వేపుకోవచ్చండి. అలా వేపుకున్నా టేస్టీగా ఉంటుంది. ఈ టైంలో మసాలా వేసుకోవాలండి. మసాలా వేసుకుని వేపుకోవాలండి. నేను మసాలా వేస్తున్నాను. రెండు స్పూన్ సరిపోతుందండి. కొద్దిగా ఎక్కువే పడుతుందండి. ఈ కూరల్లో మసాలా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. మసాలా వాసన పోయేదాకా వేయించుకోవాలండి. చూడండి మసాలా వేగిపోయిందండి. పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలండి. ఈ టైంలో కారం వేసుకోవాలండి. కారం ఎవరికి తగినట్టు వాళ్ళు వేసుకోవచ్చండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చండి. నేను కొద్దిగా ఎక్కువ వేసానండి, నాకు పట్టింది. ఇంకా కారం పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి. వేగిపోయింది. ఇంతేనండి, ఎంతో కమ్మగా ఉండే రొయ్యల వేపుడు అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.